చెబుతున్నాను. నీళ్లకుండ దగ్గర పెట్టుకొని ఎప్పుడు ఖాళీ అయ్యేటప్పుడు నింపుతున్నట్టు మనకు బలమును కూడా దేవుడు నియమించాడట. ఎప్పుడు బలహీనత వస్తే, ఎప్పుడు బలహీన పడతాం, అప్పుడు నీకు తెలియకుండానే నీలో దేవుడు తన బలమును నింపుతా ఉంటాడట. అందుకే బలమైన శోధనలు నిన్ను ఎదిరించిన, చుట్టుముట్టి పడద్రోయ చూసినా నువ్వు పాడుగాల, విశ్వాసాన్ని విడిచిపెట్టలా. ఎవరికి వాళ్ళు మనస్సాక్షిని పరీక్షించుకోండి. ఇన్ని నాళ్ల విశ్వాస యాత్రలో నేను పనికిరాను, నాకు యోగ్యత లేదు, నా వల్ల కాదు, నేను విశ్వాస యాత్రలో సాగలేను అని నీకు అనిపించిన రోజులు ఉన్నాయా లేవా? ఎంతమంది ఒప్పుకుంటారు? దేవుడు నియమించినటువంటి ఆ నీతి నియమాలను అనుసరించ చేతగాక, దేవుడు నియమించినటువంటి కట్టడలో బ్రతకడం చేతగాక, దేవా నేనేమో నీ బిడ్డగా పిలువబడుతున్నాను కానీ అందుకు తగిన జీవితాన్ని నేను కలిగి లేను, క్షమాపణ వేడుకుంటూ మళ్ళా నిన్ను గాయపరుస్తానే ఉన్నాను, తొట్టుపడతానే ఉన్నాను, యోగ్యమైన రీతిలో నీ ముందు నేను లేను, తగను ప్రభువా, నేను నీకు తగను అని ఎన్నోసార్లు నువ్వు ఏడ్చుకున్న అనుభవాలు ఉన్నాయి. దేవుని ముందు సిగ్గుపడి తలదించుకున్న అనుభవాలు ఉన్నాయి. ఆ దెబ్బలో నువ్వు లోకంలో కలిసిపోవాల్సింది లెక్క ప్రకారం. కానీ నువ్వు నీకు అలా జరగలేదు. ఆశ్చర్యం, నువ్వు అలా ఏడ్చావు. ఏదో తెలియని సమాధానం నీ హృదయంలోకి వచ్చేసింది. మళ్ళా నీలోనే నీకు ఒక మాట వినబడుతుంది. ఈ మారు తొట్టుపడితే అలానే నేను దేవునికి దూరం అయ్యేదా? కాదు, మరలా ప్రయత్నిస్తాను, ఇంకొక మారు ప్రయత్నించాలి. అంతేగాని దేవుని వదిలిపెట్టి నేను ఎట్ట బతుకుతాను? దేవునికి ఇష్టం లేని పనులు నేను ఎలా చేసి మనుగడ సాగిస్తాను? లేదు, నేను మళ్ళా పూనుకోవాలని నీకు తెలియకుండానే మళ్ళా నిన్ను రెక్టిఫై చేసుకున్నానని నువ్వు అనుకున్నావు. కానీ కాదు. సీమోనో, సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించినట్టు జల్లించడుకు కోరుకునేను. లూకా సువార్త 22వ అధ్యాయంలో, నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరుల మనసు స్థిరపరచు. ఏం మాట తెలుసా అది? ఈ రాత్రి నీకు ఒక శోధన కలగబోతుంది. ఆ శోధనలో నువ్వు డిస్టర్బ్ అవుతావు. ఖచ్చితంగా ఇక నీ అయోగ్యతను ప్రదర్శించి నువ్వు శోధింపబడి విశ్వాసం విషయంలో కూడా ప్రశ్నార్థకమయ్యే రాత్రి నీకు. అయితే భయపడకో, నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు ఆ విషయమై నీకు బలము కలగాలని నేను నీకోసం తండ్రిని రిక్వెస్ట్ చేశాను. ఎప్పుడైతే నువ్వు బలహీన పడతావు అప్పుడే నీకు బలం సమీపమైద్ది, నీకు బలం వస్తుంది. ఖచ్చితంగా నువ్వు తిప్పుకుంటావు. నువ్వు తిప్పుకున్నప్పుడు తేడాబడ్డ